హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, జనరల్గా మన కోడి పెట్టలకు కానీ పుంజులకు కానీ మనకు వచ్చేసరికి ఏంటంటే అప్పుడప్పుడు మెడ తిప్పుళ్ళు లేదా మెడ వంకరలు అనే వ్యాధి అనేది వచ్చింది. ఆ వ్యాధి అనేది వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో అండి. సో ముందుగా ఆ వ్యాధి సంబంధించిన మందు అనేది చెప్పేదానికన్నా అది ఎలా వస్తుంది ఏంటి అనేది చూసుకుంటే కనుక, మన కోళ్ళలో వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ శాతం విటమిన్ ఈ అనేది తగ్గినప్పుడు ఈ మెడ వంకరలు మెడ తిప్పుళ్ళు అనేవి వస్తూ ఉండిద్ది మన కోళ్ళకి. అలాగే ఇలా కాకుండా కూడా ఇంకో రకంగా అయితే ఉండిద్ది. అది ఎలాగంటే, మన కోళ్ళు అనేవి ఏదైనా ఎత్తాటి ప్రదేశం నుంచి నేలకి బలంగా మెడ అనేది గుద్దుకున్నప్పుడు ఇలాగైతే వస్తూ ఉండేది. అది ఎలాగంటే, డాబా మీద నుంచి కానీ లేకపోతే రాత్రిపూట కొంతమంది కోళ్ళు అనేవి చెట్ల మీదకి అలవాటు చేస్తారు పనుకోవడానికి. అక్కడి నుంచి దూకినప్పుడు ఏంటంటే కాళ్ళ మీద బ్యాలెన్స్ అవ్వక మెడ అనేది నేల గుద్దుకొని తిరగబడతాయి చూసారా. అలాంటి టైంలో మనకేంటంటే కోళ్ళకి నరాల మీద దెబ్బతిని నరాలు అనేవి బలహీనమైనప్పుడు మనకైతే ఈ మెడ తిప్పుళ్ళు మెడ వంకరలు అనేవి వస్తూ ఉంటాయి మన కోళ్ళకి వచ్చేసరికి. సో ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి నేను ఇప్పుడైతే చెప్పబోతున్నాను. అలాగే ఆ మెడిసిన్ చెప్పే ముందే ఒక మాట చెబుతున్నాను. ఇది అనేది నాకు వేరే వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చారు, వాళ్ళు వాడారు, తగ్గిందని నాకు చెప్పారు. సో మన వాళ్ళకి కూడా ఉపయోగపడిద్ది అని చెప్పి నేనైతే ఈ వీడియోలో అయితే చెబుతున్నాను. ప్లస్ అలాగే మీరు కూడా ఒకటికి 10 ఒకళ్ళకి ఇద్దరిని కనుక్కొని మీరు వాడండి. ఎందుకంటే మెడిసిన్ అనేది ఎప్పుడు ఒకళ్ళు ఒకేలా చెప్పరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అయితే చెబుతూ ఉంటారు. నేను చెప్పిందే కరెక్ట్ అని కాదు, అందరూ చెబుతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెడిసిన్ చెబుతారు. అందరినీ రిఫరెన్స్ కనుక్కొని ఏదైనా కానీ చేయండి మెడిసిన్ పరంగా కోళ్ళకి అనేవి. నేను చెప్పాను కదా 100కి 100% కరెక్ట్ అని చెప్పి మాత్రం అనుకోమాకండి. ఎందుకంటే ఈ కోళ్ళ ఫీల్డ్లో మెడిసిన్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వాడతారు. ఒక్కొక్క జబ్బుకి అన్ని రకాల మెడిసిన్లు అనేవి వాడుతూ ఉంటారు, ఒక్కొక్కటి ఒక్కో విధంగా అయితే వాడుతూ ఉంటారు. కాబట్టి నాకు చెప్పిన మెడిసిన్ అయితే నేను చెబుతున్నాను, వాళ్ళు వాడారు, నా కళ్ళ ముందే వాడారు, తగ్గింది వాళ్ళకి వచ్చేసరికి. సో ఇప్పుడు ఆ మెడిసిన్ అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఎంతెంత ఎంఎల్ వాడాము అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెబుతాను, ఎలా చేయాలో కూడా చెబుతాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు అయితే చూడండి. సో ఇక్కడ మెడిసిన్ అనేది చూసుకుంటే కనుక మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా, మార్కెట్లో వెటనరీ షాపుల్లో దొరుకుతూనే ఉండిద్ది. ప్రైస్ కూడా పెద్ద ఎక్కువే ఉండదు, 100 నుంచి 150 రూపాయల మధ్యలో అయితే ఉండిద్ది. అలాగే నెక్స్ట్ ఇంకో మెడిసిన్ అనేది చూసుకుంటే కనుక ఇది రీనర్వ్ అండి. ఇది కూడా మనకి బయట వెటనరీ షాపులో దొరుకుతూనే ఉండిద్ది. ఈ రెండు అనేది ఎలా వాడాలంటే, మనకు వచ్చేసరికి కోడి కండిషన్ బట్టి చూసుకొని వాడాలి. అది ఎలాగంటే, మనకి కోడి పర్లేదు స్టార్టింగ్ స్టేజ్లో ఉందని అనుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే దీన్ని రోజు మొత్తం మీద ఏదో ఒక పూట వాడాలి. అది కూడా ఎలాగంటే, విటమిన్ ఈ సెలీనం అనేది 0.5 ml, అలాగే రీనర్వ్ అనేది 0.5 ml తీసుకొని రెండు కలపకూడదు. అదొక కాలుకి ఇదొక కాలుకి చేయాలి. వీలైతే 2 సిరింజలను కొనుక్కొని సపరేట్గా చేయండి, ఒకటే సిరింజన్ అయితే వాడమాకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, కోడి పరిస్థితి బాగాలేదు, బాగా హెవీగా ఉందనుకుంటే కనుక సేమ్ ఇప్పుడు నేను ఎంత అయితే ఎంఎల్ చెప్పానో అదే ఎంఎల్ రోజుకి ఒకసారి కాకుండా 2 సార్లు చేయండి. అది ఎలాగంటే పొద్దున సాయంకాలం అయితే చేయండి. అలా మీరు ఒక 7 days అయితే కంటిన్యూషన్గా చేయండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం రికవరీ అయితే అయిపోయిద్ది మీకైతే కోడ్ అనేది. నేనైతే చూశాను, వాళ్ళు ఒక 7 days అయితే చేశారు. నేనే వెళ్ళి చేసింది, మెడిసిన్ కొనుక్కొచ్చింది వాళ్ళు, చేసింది నేను తొడకైతే చేశాను దానికి వచ్చేసరికి. సో రికవరీ అయితే అయ్యింది, బాగానే ఉంది ఇప్పుడు కోడి పరిస్థితి కూడా. సో అది ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని అనుకుంటున్నాను. చివరి ఆఖరిగా ఒక మాట అండి, ఈ మెడిసిన్ అనేది ఎలా మీకు ఉపయోగపడిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి.